స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇన్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. సో ఇవాల్టి టాపిక్ మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నామంటే బీఎస్సీ వర్సెస్ బీటెక్. అంటే బీఎస్సీలో జాయిన్ అవ్వాలా, బీటెక్లో జాయిన్ అవ్వాలా అని చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఇప్పుడు ఉన్నారు. బట్ మనం ఒకవేళ రెండిటి గురించి కూడా క్లియర్గా తెలుసుకున్న తర్వాత మనం ఏదైనా స్టెప్ వేస్తే బాగుంటుంది కదా, రైట్? సో ఇవాల్టి టాపిక్ నేను ఏం చెప్తున్నాను అంటే రెండిటి గురించి కూడా నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేయడానికి ఇక్కడ వచ్చాను. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్ బీఎస్సీ వర్సెస్ బీటెక్. ఓకే, రైట్. ఇప్పుడు మనం చూసుకుంటే జస్ట్ అజ్యూమ్ నంబర్ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ 12,50,000 ఆఫ్ ద పీపుల్ హ్యాడ్ అపియర్డ్ ఫర్ జేఈ మెయిన్స్ అనుకుందాం. ఓకేనా? సో ఈ ఇయర్ అపియర్ అయ్యారు అనుకుందాం జేఈ మెయిన్స్కి. ఓకే, సో అందులో మనం చూసుకుంటే లిమిటెడ్ సీట్స్ లైక్ ఐఐటీలో ఓన్లీ 17,385 లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. అలానే ఎన్ఐటీలో చూసుకుంటే 24,000 లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. అండ్ ట్రిపుల్ ఐటీలో చూసుకుంటే 7,000. ఇది కాకుండా ఇంకా టాప్ గవర్నమెంట్ కాలేజెస్ కానివ్వండి, టాప్ ప్రైవేట్ కాలేజెస్లో కొన్ని సీట్స్ చూసుకుంటే అవి ఒక 13,000 సీట్స్ అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 60,000 ఆఫ్ సీట్స్. అంతేనా? 60,000 సీట్స్ ఉన్నాయి. ఎస్, రైట్. అయితే జస్ట్ అజ్యూమ్ ఈ 12,50,000 ఆఫ్ అప్లికేషన్లో మనకు ఒక 2,50,000 ఆఫ్ పీపుల్ హ్యాడ్ క్వాలిఫై అయ్యారే అనుకుందాం. ఓకేనా? సో ఈ 2,50,000లో ఓన్లీ 60,000 పీపుల్. ఓకే, జస్ట్ అజ్యూమ్ సరే బయట ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఎక్కువగా అయిపోయాయి కాబట్టి బయట ప్రైవేట్ కాలేజెస్లో ఇంకా చూసుకుంటే జస్ట్ అజ్యూమ్ చేసుకుందాం లైక్ 60,000 కాదు, ఈ నెంబర్ ఒక 1 lakh లేదు 1,50,000 సీట్స్ ఉన్నాయి అనుకుందాం. అంటే ద నెంబర్ ఈస్ ట్వైస్, 2 times అనుకుందాం మనం. ఓకే, అలా 1,50,000 అయినా కూడా ఇక్కడ ఇంకా 1 lakh మెంబర్స్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ 10 lakhs పీపుల్. ఆల్మోస్ట్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ 1 lakh అండ్ ఇక్కడ 10 lakh అంటే 11 lakh పీపుల్. మరి వీళ్ళ పరిస్థితి ఏంటిది? వీళ్ళు ఏమవుతున్నారు ఇప్పుడు? ఓకే, సో దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. రైట్, బీఎస్సీలో కానీ బీటెక్లో కానీ జాయిన్ అవ్వాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటిది? ఓకే, సో ఎలిజిబిలిటీ మనం చూసుకుంటే ఇక్కడ లైక్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ టు బి పాస్డ్ దేర్ 10+2 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదా ఈక్వివాలెంట్ అంటే ఇంటర్మీడియట్కి ఈక్వివాలెంట్గా రికగ్నైజ్డ్ బోర్డ్ నుండి కంప్లీట్ అయి ఉండాలి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే దట్ క్యాన్ బి వ్యారింగ్ డిపెండింగ్ అపాన్ ద యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఆఫరింగ్ ద కోర్స్ని బట్టి క్రైటీరియా అనేది కొంచెం చేంజ్గా ఉంటుంది. బట్ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత లేదా ఈక్వివాలెంట్ ది ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత you are eligible for BSc or BTech. ఓకేనా? రైట్. సో ఇప్పుడు BScలో అండ్ బీటెక్లో నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఎన్ని ఉంటాయి? ఓకే, అవేంటో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మీరు ఇక్కడ బోర్డు మీద చూస్తే ఈజీగా అర్థమవుతుంది. బీటెక్ కంటే ఎక్కువ కోర్సెస్ మనకు BScలో ఉన్నాయి, అవునా? బట్ మీకు ఒక విషయం తెలుసా, లైక్ బీటెక్లో ఉన్న కోర్సెస్ సేమ్ థింగ్ మళ్ళీ BScలో కూడా ఉంటాయి. చూడండి, ఇక్కడ బీటెక్లో ఉన్న కోర్సెస్ లైక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ అండ్ డేటా సైన్స్. ఓకే, ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఇక్కడ బీఎస్సీలో ఉంటాయి. చూడండి, బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మాస్ లెర్నింగ్, బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ, బీఎస్సీ డేటా అనలైటిక్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. ఓకే, సో ఇవే కాకుండా బీఎస్సీ ఫిజిక్స్ చేయవచ్చు, బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఎస్సీ సైకాలజీ, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ విజువల్ మీడియా అండ్ కమ్యూనికేషన్, బీఎస్సీ నర్సింగ్, ఆల్సో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో ఎన్ని కోర్సెస్ మనం బీఎస్సీలో చేసుకోవచ్చు. అండ్ బీటెక్లో ఉన్న కోర్సెస్ మళ్ళీ బీఎస్సీలో కూడా ఉంటాయి. కాకపోతే వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇక్కడ అంటే బీటెక్లో జాయిన్ అవ్వాలి అంటే డెఫినెట్లీ మనకు 75% అబోవ్ ఉండాలన్నమాట ఇంటర్మీడియట్లో. వెరాజ్ ఇన్ బీఎస్సీలో చూసుకుంటే ఓకే, ఇది ఆల్మోస్ట్ 40% అబోవ్ పర్సంటేజ్ ఉన్నా కూడా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ జాయినింగ్ ఇన్ ద బీఎస్సీ. ఓకేనా? మరి బీఎస్సీకి బీటెక్కి డిఫరెన్స్ ఏంటిది అంటే చూద్దాం. ఓకే, సీ హియర్, BSc stands for Bachelor of Science, whereas BTech stands for Bachelor of Technology. ఓకేనా? సో బోత్ కూడా చూసుకుంటే ఇక్కడ బీటెక్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామ్ ఫోకస్డ్ ఆన్ అప్లైడ్ సైన్స్. ఓకేనా? ఇక్కడ థియారిటికల్ ప్రాక్టీస్ కన్నా ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ ప్రాక్టికల్గా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. అండ్ అదే ఒకవేళ బీఎస్సీలో చూసుకుంటే థియరాటికల్ స్టడీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ.
ఓకేనా? రైట్. సో ఇక్కడ చూసుకుంటే మనం బీటెక్ ఇట్ ఈస్ మోర్ కెరియర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ఎందుకు ఇది కెరియర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటున్నామంటే బీటెక్లో మనందరికీ తెలుసు ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. అడుగు అడుగున అన్ని కాంపిటీషన్స్ని తట్టుకొని ఒక స్టూడెంట్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత జాబ్స్లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్ని అతను ఓవర్కమ్ చేసి సస్టైన్ అవ్వగలుగుతున్నారు. అందుకే ఇట్ ఈస్ మోర్ కెరియర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటున్నాం. వెరాస్ మనం బీఎస్సీ చూసుకుంటే ఇట్ ఈస్ మోర్ స్టడీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ మనం ఎక్కువగా స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీసెర్చ్, ఓకే, రీసెర్చ్ కానీ లేకపోతే హయ్యర్ స్టడీస్ చదవాలనుకున్న స్టూడెంట్స్ ఎక్కువగా ఓకే బీఎస్సీ జాయిన్ అవుతారు అన్నమాట. ఓకేనా? అండ్ బీఎస్సీకి ఎందుకంటే నేమ్ కొంచెం ఓకే బీటెక్కి కంపేర్ చేసుకుంటే బీఎస్సీని ఎందుకు అలా చూస్తున్నామంటే దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ అస్, మన వాళ్ళే. బికాస్ బీటెక్లో నేను ఏం చెప్పాను ఇంతకుముందు, ఓకే మంచి పాస్ పర్సెంటేజ్ అంటే మంచి మంచి స్టూడెంట్స్ అందరూ ఇక్కడ వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ స్టూడెంట్స్లో కూడా కొంతమంది జాయిన్ అవుతారు. బట్ ఎలాంటి స్టూడెంట్స్ హైలైట్ అవుతారంటే మన అందరికీ తెలుసు డిగ్రీ చేసే వాళ్ళందరూ కూడా ఎక్కువ ఇంట్రెస్టెడ్గా క్లాసెస్ వినకపోవచ్చు. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు షో దాట్ ఇంట్రెస్ట్. అండ్ ఆ పీపుల్ ఎప్పుడైతే ఒక లైక్ లైమ్ లైట్లో ఎప్పుడంటే లెట్స్ అస్యూమ్ ఒక కంపెనీ సీఈఓ అయిన పర్సన్ ఒకవేళ బీఎస్సీ చేసి అలాంటి సిచ్యువేషన్లో ఇది బయటపడే ఛాన్స్ ఉంటుంది. బట్ వైల్ కంపేరింగ్ టు ది బీటెక్ బీఎస్సీ అనేది చాలా బెస్ట్ ఆపర్చునిటీ నాన్న. ఓకేనా? సో ఎందుకంటే దాని గురించి కూడా నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ బీఎస్సీలో ఇంకా బీటెక్లో కెరియర్ ఆప్షన్ చూసుకుంటే బీఎస్సీలో డేటా సైంటిస్ట్ అవ్వచ్చు, ఆపరేషన్ అనలిస్ట్ అవ్వచ్చు విత్ మినిమల్ శాలరీ ఉంటుండొచ్చు. బికాస్ రైట్ నౌ ఇట్ ఈస్ ఎమర్జింగ్. ఫ్యూచర్లో మొత్తం కూడా ఇదే డిమాండింగ్గా ఉంటాయి. ఎందుకంటే చూడండి దాని గురించి కూడా చెప్తాను. సో ఇక్కడ ఏముంటుందంటే మినిమల్ శాలరీ ఇవ్వచ్చు ఇక్కడ. ఓకేనా? రైట్. సో ఇక్కడ కెరియర్ ఆప్షన్స్ బీటెక్లో చూసుకుంటే ఫ్యూచర్లో ఇంకా చదవాలనుకుంటే యూ క్యాన్ డూ మాస్టర్స్ లైక్ ఎంటెక్ చేయొచ్చు, లేదంటే హియర్ యూ క్యాన్ బికమ్ సివిల్ ఇంజనీర్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ఆర్ ఏరోనాటికల్ ఇంజనీర్ ఆర్ ప్రోడక్ట్ ఇంజనీర్ ఆర్ మెకానికల్ ఇంజనీర్. వెరాస్ ఇక్కడ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు స్టడీ హైయర్ స్టడీస్ చేయాలనుకుంటే మీరు మీ మాస్టర్స్ చేయొచ్చు. యూ కెన్ ఆల్సో కంప్లీట్ యువర్ పిహెచ్డి. ఆర్ మనం గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టార్స్లో వర్క్ చేయాలి అనుకుంటే యూ కెన్ రైట్ యూపీఎస్సీ ఎగ్జామ్ అండ్ ఎస్ఎస్సీ ఎగ్జామ్, ఆర్ యూ కెన్ ఆల్సో become a teacher, nurse or data analyst. ఓకేనా? సో ఈ విధంగా కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు టాప్ కాలేజెస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం నాన్న. చూడండి బీఎస్సీలో టాప్ కాలేజెస్ అండ్ అట్ ద సేమ్ టైం బీటెక్లో టాప్ కాలేజెస్ డిస్ప్లే అవుతున్నాయి బోర్డు మీద. సో మనందరికీ తెలుసు బీటెక్లో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, ఢిల్లీ యూనివర్సిటీ అండ్ జాదవ్పూర్ యూనివర్సిటీ. బట్ మీకు విషయం తెలుసా బీఎస్సీ కూడా ఏం తక్కువ లేదు, చాలా కాలేజెస్ ఉన్నాయి. అండ్ వాటన్నిటి గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఓకేనా? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఈజ్ ఆఫరింగ్ బీఎస్సీ. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వచ్చేసి మన ఇండియాలోనే కాదు టోటల్ వరల్డ్లో కూడా వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ విచ్ ఈజ్ ఆఫరింగ్ బీఎస్సీ. రీసెంట్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో బీటెక్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా? బట్ స్టార్టింగ్ నుండి కూడా బీఎస్సీని ఇక్కడ ఇస్తున్నారు అన్నమాట, ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ యూనివర్సిటీ విచ్ ఈస్ ఆల్సో ప్రొవైడింగ్ ద బీఎస్సీ. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఈజ్ ఆల్సో ఆఫరింగ్ బీఎస్సీ. అయితే ఇందులో చదివిన స్టూడెంట్కి దే ఆర్ గోయింగ్ టు గెట్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ ఫారెన్. అండ్ ఫారెన్ నుండి ఆపర్చునిటీసే కాకుండా వాళ్ళకు స్టైపెండ్ కూడా వస్తుంది నాన్న. స్టైపెండ్ అనేది క్రోర్స్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ స్టైపెండ్. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఒరిజినల్ జాబ్ వస్తే చూడండి ఆలోచించండి అక్కడ. ఓకే, దాట్స్ ద డిమాండ్ ఆఫ్ ద కోర్స్. చాలా మందికి తెలియదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ యాన్యువల్ ఫీ ఎంత తెలుసా? 18,000. ఓకేనా? బట్ ఇక్కడ స్కాలర్షిప్ ఇయర్లీ ఎంత వస్తుంది తెలుసా? 80,000. ఓకే, ఇఫ్ యూ జాయిన్ ఇయర్ మనకి ఇక్కడ ప్లేస్మెంట్ వచ్చింది, లైక్ మనకి ఇక్కడ ఒకవేళ అడ్మిషన్ అయింది అనుకోండి మనకు ఇయర్లీ 80,000 వస్తుంది నాన్న. ఓకేనా? రైట్. నెక్స్ట్ చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్. ఓకే, మ్యాథమెటీషియన్ అవ్వాలి అనుకుంటే మ్యాథమెటికల్ రిలేటెడ్ రీసెర్చ్ చేయాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ హియర్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఆఫరింగ్ వాట్? బీఎస్సీ. ఓకే, నెక్స్ట్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ విచ్ ఈస్ ఓకే నానా ఇది చూడండి ఇందులో చదివిన స్టూడెంట్ ఈస్ ఈక్వివాలెంట్ టు ఐఐటి, బట్ ద స్టూడెంట్ హూ ఈస్ స్టడింగ్ ఐఐటి may not be equivalent to ISI student because
ఒక్కొక్కసారి ఐఐటిఎన్ స్టూడెంట్ వచ్చేసి దీన్ని క్రాక్ చేసే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అలా అన్నమాట. ఓకే, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ ముంబై, ఓకే, విచ్ ఈస్ ఆఫరింగ్ డైరెక్టరీ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ. సో ఇది కంప్లీట్గా పిఎం ఆఫీస్ నుండే కంట్రోల్ అయి ఉంటుంది నాన్న ఈ యూనివర్సిటీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీ, జాదవ్పూర్ యూనివర్సిటీ, బెంగళూరు యూనివర్సిటీ అండ్ జైన్ యూనివర్సిటీ. సో దీస్ ఆల్ ఆర్ ద టాప్ colleges which are offering BSc. Okay, now so next let's see here alternate pathway to the IIT. ఓకే, నార్మల్గా మన అందరికీ తెలుసు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఐఐటి రాస్తారు. ఇక్కడ ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది, చాలా తక్కువ మందికి ఐఐటి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ దెర్ ఈస్ ఆల్సో అన్ ఆల్టర్నేటివ్ పాత్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ బిఎస్సి. మనం ఐఐటి జామ్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది, జాయింట్ అడ్మిషన్ ఫర్ మాస్టర్స్. ఓకే, జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. అది క్రాక్ చేసిన తర్వాత ఓకే యూ కెన్ గెట్ ది సర్టిఫికేట్ ఆఫ్ ఐఐటి. ఓకే, అదే కాకుండా ఇఫ్ యు ఆర్ కంప్లీటింగ్ ఇఫ్ యు ఆర్ క్రాకింగ్ దిస్ ఎగ్జామ్ జేఆర్ఎఫ్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, ఇది క్రాక్ చేసుకుంటే యూ క్యాన్ బికమ్ అ ప్రొఫెసర్. ఓకే, ప్రొఫెసర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు తెలుసా శాలరీ స్టార్టింగ్ వచ్చేసి 80,000 ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ ప్రొఫెసర్ అయితే ఆల్ ద బెనిఫిట్స్ విల్ బి గెటింగ్ లైక్ హోమ్ కానివ్వండి, ఎవ్రీథింగ్, అలాంటి బెనిఫిట్స్ అన్ని కూడా మనకు ఎంచక్కగా దొరుకుతాయి. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఇది బెనిఫిట్ ఆఫ్ బిఎస్సి, జాయినింగ్ ద బిఎస్సి కోర్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే మనము ప్లేస్మెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. లైక్ బీటెక్లో చూసుకుంటే ఐఐటిలో మనం 18 lakh per annum ప్లేస్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది యావరేజ్గా. ఎన్ఐటి స్టూడెంట్స్కి 12 lakh per annum. అలానే అదర్ కాలేజెస్ చూసుకుంటే 6 lakhs per annum వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ వెరాస్ బిఎస్సి స్టూడెంట్ డిపెండింగ్ అపాన్ ద కోర్స్ జాయిన్ అయిన దాన్ని బట్టి, స్కిల్స్ని బట్టి ఇక్కడ ప్లేస్మెంట్ అనేది అంటే పర్ యానం ప్యాకేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు డిస్కస్ హియర్ ఈస్ అబౌట్ ఐఐటి మద్రాస్. ఓకే, సో ఐఐటి మద్రాస్ వాళ్ళు కొత్తగా రీసెంట్గా ఒక కోర్స్ని వాళ్ళు లాంచ్ చేశారు నాన్న. ఆ కోర్స్ వచ్చేసి బిఎస్సి డేటా సైన్స్. ఓకేనా, సో దీని బెనిఫిట్ ఏంటిది అంటే మనం ఇక్కడ నుండి ఆన్లైన్లో యూ కెన్ ఓకే లిజన్ ద క్లాసెస్ అండ్ మీకు దగ్గరలో ఉన్న సెంటర్స్లోనే మనం ఎగ్జామ్ రాయొచ్చు అన్నమాట. యూ నో నీడ్ టు గో దేర్. ఓకే, ఇది ఆన్లైన్లో చేసుకోవచ్చు. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటిది అంటే ఈ కోర్స్లో ఇఫ్ యు ఆర్ ఓకే 1 year కానీ 2 years కానీ చేసి మనం డిస్కంటిన్యూ అయినా కూడా మనకు ఆ 1-2 years రిలేటెడ్ సర్టిఫికేట్ వస్తుంది. యూ విల్ బి గెటింగ్ ద సర్టిఫికేట్. ఒకవేళ మీరు కోర్స్ని మధ్యలోనే ఆపేసి ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయితే దాని రిలేటెడ్ సర్టిఫికేట్ వస్తుంది. ఇఫ్ యూ కంప్లీట్ ద కోర్స్ ఇక్కడ ప్లేస్మెంట్ అజ్యూర్డ్ ప్లేస్మెంట్ ఉంటుంది నాన్న. ఓకేనా, వీళ్ళే ఐఐటి మద్రాస్ నుండి ఇఫ్ యూ కంప్లీట్ దిస్ కోర్స్ అజ్యూర్డ్ ప్లేస్మెంట్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈజంట్ ఇట్ బెనిఫిట్ ఇక్కడ? అవునా, బెనిఫిషియలే కదా. ఎస్, రైట్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అంటే బిఎస్సి అలా కొంచెం లైమ్ లైఫ్లో రాకపోవడానికి ఇంకొక కారణం ఏంటిది అంటే నార్మల్గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కానివ్వండి, లేకపోతే మన పేరెంట్సే కానివ్వండి, లైక్ బీఎస్సీ అండ్ బీటెక్ గురించి డిస్కస్ చేసుకుంటే బీటెకే బెస్ట్ అని చెప్తారు. బీఎస్సీ ఈజ్ నార్మల్ డిగ్రీ అని చెప్తారు. కాకపోతే దీంట్లో ఉన్న హిడ్డెన్ కెరియర్ పాత్వేస్ అనేవి వైల్ కంపేరింగ్ టు బీటెక్ ఇందులోనే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇఫ్ మీరు ఒకవేళ బీటెక్కి ట్రై చేసి ఒకవేళ రాకపోతే డోంట్ ఎవర్ ఫీల్ బ్యాడ్. బీఎస్సీలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. చూస్ ద బెస్ట్ వన్ అండ్ మీ కెరియర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.